ఈరోజు నేను మసాలా వంకాయ కర్రీ చేశాను. దానికి ఫస్ట్ ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకొని వంకాయలు 4 మూలలు కట్ చేసుకున్న వంకాయల్ని దానిలో వేసేసేయాలన్నమాట. కొంతమంది డీప్ ఫ్రై చేస్తారు, కానీ నేను ఇలా షాలో ఫ్రై చేస్తాను. పక్కన ఇంకో ప్యాన్లో కొన్ని పల్లీలు వేసుకొని అది కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకొని మిక్సీ గిన్నెలో వేసుకోండి. ఈలోపు ఈ కొంచెం మగ్గిపోయి ఉంటాయి కదా, ఇది తిప్పి ఇంకో సైడ్ కాల్చుకోండి. దాని తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొన్ని నువ్వులు, ఒక 2 స్పూన్ నువ్వులు, కొంచెం అంత ఎండు కొబ్బరి వేసి అది వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఈ లోపలే వంకాయలు మగ్గిపోయినాయి, అవి తీసేసి పెట్టుకోండి. దాంట్లోనే ఒక 2 టొమాటో, ఒక ఆనియన్, కొంచెం మీ టేస్ట్కి తగినంత సాల్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసుకొని దాన్ని మెత్తగా మంచి ఫైన్ పేస్ట్ లాగా, ఎక్కడ బరకన్నది లేకుండా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోండి. ఆయిల్ ఇందాక వంకాయలు ఫ్రై చేసిన ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా వేసుకొని అవి చిట్పట్లాడిన తర్వాత ఈ పేస్ట్ వేసుకొని కలుపుకోండి. మంచి ఆయిల్లో ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేసేయండి. ఇప్పుడు ప్యాన్కి అడుగు పడుతుంది కదా, అది మొత్తం స్క్రేప్ చేసుకొని మనకు కావాల్సిన వాటర్ పోసుకొని, వాటర్ కొన్ని ఎక్కువే పోసుకోవాలి, ఎందుకంటే ఇది ఉడుకుతున్న కొద్దీ చిక్కబడుతుంది కాబట్టి మళ్ళీ మనకి గట్టిగా అయిపోతుంది. కొన్ని ఎక్కువనే పోసుకుంటే దగ్గరికి వచ్చి థిక్ గ్రేవీ లాగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసేయండి. చూస్తున్నారు కదా, మంచి ఆయిల్ పైకి వచ్చింది అండ్ బాగా ఉడికేసింది. ఈ తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న వంకాయల్ని తీసి ఒక్కొక్కటిగా అందులో వేసుకొని ఒక్కసారి కలిపి మళ్ళీ తర్వాత ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసేయాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా బాగా మగ్గిపోయినాయి, ఆయిల్ కూడా పైకి తేలింది. మీరు ఈ స్టేజ్లో కావాలంటే కొంచెం చింతపండు రసం అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. నేను చేయలేదు, నాకు ఇష్టం లేదు.